ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఎక్కడైనా కూడా సర్వేల యొక్క సందడి, సర్వేల హడావుడి ఎక్కువగా ఉంటుంది. దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రాల వ్యాప్తంగా కావచ్చు. మరి ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి. ఆఫ్ కోర్స్ అట్ ద సేమ్ టైం పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి. ఈ తరుణంలో ఏపీకి సంబంధించి మన పక్క రాష్ట్రం అంటే మరి తెలంగాణ ఎలక్షన్స్ మొన్నే అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అంతా కూడా వాతావరణం ఏపీ వైపే చూస్తూ ఉన్నారు. ఈ రాజకీయ పరమైనటువంటి వార్తలు ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా. సో అక్కడ చూసినట్లయితే మరి ఈసారి ఇండియా టుడే సర్వే ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం ఎలా ఉంది వాతావరణం ఏంటనేది చూసినట్లయితే ఈసారి అక్కడ పార్లమెంటు సీట్లకు మాత్రమే జరిగింది ఈ సర్వే దేశవ్యాప్తంగా. అందులో ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా జరిగిందనమాట. ఏపీకి సంబంధించి 45% ఓట్ షేర్తో టీడీపీ అండ్ జనసేన 17 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటాయి అన్నట్లుగా ఈ సర్వే చెప్పడం జరిగింది. ఏది ఇండియా టుడే అండ్ సి ఓటర్. సో ఇండియా టుడే అనేది సంస్థ జాతీయ సంస్థ, అది సర్వేలు వాళ్ళు ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్కి చేస్తూ ఉంటారు. క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. ఆజ్ తక్ అనే హిందీ న్యూస్ ఛానల్ కూడా ఇండియా టుడే గ్రూప్దే. సో చాలా పెద్ద నెట్వర్క్ అది. మరి ఆ సంస్థ ఇచ్చినటువంటి తాజా సర్వే ప్రకారం అది ఎప్పుడు జరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. డిసెంబర్ 15వ తారీఖు నుంచి జనవరి 8వ వరకు వీళ్ళు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో శాంప్లింగ్ తీయటం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు అన్నమాట ఇది. అలాగే మరి 41% ఓటు షేర్తో వైసీపీ పార్టీ ఈసారి 8 సీట్లకే పరిమితం కాబోతుందనేది ఇది తేల్చినటువంటి ఇది. మరి అంటే మరి జగన్ గారు 2019 నాటి సినారియో వేరు. అప్పుడు ఆయన ఫ్రెష్, నేను చేస్తాను, నాకు అవకాశం ఇవ్వమంటే మరి ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన పరిపాలన చూశారు, ఆయన ఎమ్మెల్యేల పరిపాలన చూశారు, 151 మంది పరిపాలన వివిధ అన్ని నియోజకవర్గాల్లో. అలాగే వైసీపీ మంత్రుల పరిపాలన చూశారు, మంత్రులు కూడా 2 దఫాలుగా చూశారు. నవరత్నాల ఇంప్లిమెంటేషన్ జరిగింది, వాటి యొక్క ఇదిని కూడా ప్రజలు చూశారు. అన్ని రకాలుగా ఓవరాల్గా పరిపాలన పరంగా ముఖ్యమంత్రిగా జగన్ గారి యొక్క ఆలోచన ఏంటి, ఆయన పరిపాలన ఏంటి, ఆయన టీం పరిపాలన ఏంటి, అన్ని రకాలుగా మరి రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన ఏంటి ఆలోచనలో అనేది మొత్తం క్లియర్ కట్ ఒక క్లారిటీ ఇప్పుడు ఏపీ ప్రజలకు వచ్చింది. సో కాబట్టి ఆబ్వియస్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా జగన్ గారి కంటే ముందు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోలికలు చేసుకుంటారు. పార్టీ పరంగా, విధానాల పరంగా, పాలసీల పరంగా, మరి క్యాడర్ పరంగా అన్ని రకాల పోలికలు ఇప్పుడు జరిగిపోతాయి. కాబట్టి ఆ వేలో చూసినప్పుడు ప్రజలు వాటి ఆధారంగా ఎవరి పరిపాలన బెస్ట్ అనుకుంటే వాళ్ళ వైపు మొగ్గే అవకాశం ఉంటుంది. అదే ఫైనల్ పబ్లిక్ వెరిడిక్ట్, ప్రజా తీర్పు అనేది అప్పుడు బయటకు వస్తుంది ఒరిజినల్గా. సో ఓవరాల్గా ఇప్పుడు మనకు బయటకి ఎక్స్టీరియర్గా కనపడుతున్న ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్ కూడా మనం చూసినట్లయితే టీడీపీకి జనసేన తోడవటం, ఈ రెండు కలిసి అలయన్స్గా వెళ్ళడం అనేది చాలా బలమైనటువంటి పొలిటికల్ డెవలప్మెంట్గా కనపడుతుంది. అది పబ్లిక్ ఇదిలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఓవరాల్గా మరి జగన్ గారు అప్పుడు అనుసరించిన విధానాలకి ఇప్పుడు ఫాలో అవుతున్న విధానాలకి అసలు పూర్తిగా ఇదిగా ఉండడం, తర్వాత ఆయనకి మరి ప్రజలతో ఆయన కనెక్టివిటీ కొంత డిస్కనెక్ట్ కావటం, అలాగే నాయకులతో, తన నాయకులతో డిస్కనెక్టివిటీ, క్యాడర్తో డిస్కనెక్టివిటీ, ఇట్లా అనేక అంశాలు కంపారిజను చంద్రబాబు నాయుడు జగన్ గారి పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ పరంగా, దీర్ఘకాలిక ప్రణాళికల పరంగా, మరి సంపద క్రియేషన్ పరంగా అన్ని రకాల ఇది జరిగిపోవడంతో ఇప్పుడు ఓవరాల్గా మరి కొంత ఇప్పుడున్న విధానాలు నాయకత్వానికంటే గతకాలపు ఇదే కొంత బెటరు అనే ఆలోచన ఒకటి ప్రజల్లో అది ఎక్కువగా కనపడడం. ఎందుకంటే గతంలో మరి ఒక 10% ఓట్ బ్యాంకు అటు చాలా ఇదిగా బీసీ ఓట్ బ్యాంక్ అంతా అటు వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అది ఇటు కొంత తిరిగి వస్తున్న పరిస్థితి, అలయన్స్ తోడవడంతో కూడా బలంగా ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ ఓవరాల్గా మరి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో మరి ఆ సామాజిక వర్గం ఇది కావచ్చు, మొత్తం ఓవరాల్గా ఇప్పుడు రైట్ టైంలో వాళ్ళు అలయన్స్ కావడం అనేది అదొక పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్గా మనకు కనబడుతుంది.
సో ఈ వేలో ఇలా చూసినప్పుడు మొత్తం మీద అయితే కొంత ఈ అలయన్స్కే మరి అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. సో మరి అట్లానే మరి టైమ్స్ నౌ అనే సంస్థ అప్పుడు వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం గతంలో ఒక నెల 15 రోజుల క్రితం 100 అవుట్ ఆఫ్ 100 అంటే మొత్తం 25 పార్లమెంట్ సీట్లకి 22 నుంచి 25 వరకు వైసీపీ పార్టీయే గెలుచుకుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరి ప్రజలు అది నమ్ముతారా, లేదంటే ఇప్పుడు ఇండియా టుడే ఇచ్చిన ఈ సర్వే నమ్ముతారా? మరి టైమ్స్ నౌ సర్వేకి ఒక ప్రామాణికత ఏంటనేది అది బయటికి వాళ్ళు ఏం చెప్పలేదు. ఎప్పుడు చేశారు, క్రైటీరియా ఏంటి, అసలు శాంప్లింగ్ ఏంటి అనేది. కానీ వీళ్ళు ఇండియా టుడే అండ్ సీ ఓటర్ వీళ్ళు కలిసి చేసిన దానికి వీళ్ళు ఒక ప్రామాణికత ఇది. అలాగే ఎప్పటి నుంచి ఎప్పటికీ ఎక్కడ చేశారనేది కూడా డిసెంబర్ 15 నుంచి జనవరి 8వ తారీఖు వరకు వీళ్ళు చేసినట్టుగా క్లియర్గా చెప్పడం జరిగింది. విత్ ఓట్ షేర్ 45% టీడీపీ జనసేనకి ఓట్ షేర్ వస్తుందని, అలాగే 41% వైసీపీ పార్టీకి ఓట్ షేర్ వస్తుందని చెప్పి క్లియర్గా మరి ఈ ఇండియా టుడే సర్వే చెప్తా ఉంది. దీని ప్రకారం అయితే అధికార మార్పిడి ఖచ్చితంగా జరుగుతుంది అనేది మరి ఇండియా టుడే యొక్క ఫలితాల సారాంశం. మరి టైమ్స్ నౌ ఆల్రెడీ వైసీపీకి ఈసారి ఘన విజయం కట్టబెట్టింది. మరి ఏది నమ్మాలి? సో ప్రజా తీర్పుని నమ్మాలి. చూద్దాం, ఏప్రిల్ చివరి ఆఖరికి మనకు వచ్చేస్తుంది కదా తీర్పు. ఇప్పటికీ పబ్లిక్ బయట ఎట్లా ఉంది వాతావరణం అనేది, ఏపీలో ఏ పార్టీ గెలవచ్చు, ఎవరు అధికారంలోకి రావచ్చు అనేది అందరికీ ఒక అవగాహన అయితే ఉంది కదా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్.